ఏంటంట? ధనము దైవము అన్నమాట. ధనము దైవము. ఈ రోజుల్లో మనం చూస్తే నీకు ధనం కావాలా దైవం కావాలంటే ఎవరు కావాలంటారు? ఈ రోజుల్లో మనం చూస్తే పిల్లరా, ధనం కావాలా దైవం కావాలా అని అడిగితే ధనమే కావాలని చాలామంది ప్రాకులాడుతూ ఉంటారు. దైవము అనేది ఇప్పుడు ఈ రోజుల్లో తాత్కాలికంగా కొంతమందికి నేను ఇది అందరికి కాదు, కొంతమందికి మిగిలిపోయింది. చాలామందికి ధనమే దైవం. డబ్బుంటే చాలు. లోకం కూడా అంతే తయారైపోయింది. డబ్బు ఉన్నవాడికే గౌరవం, డబ్బు ఉన్నవాడికే విలువ, డబ్బు ఉన్నవాడికే వాడి పనులు జరుగుతాయి. డబ్బు లేదనుకోండి, నిన్ను ఎవడు అక్కడ పట్టించుకునేవాడు ఉండడం. నువ్వు నెల తిరుగు, సంవత్సరం తిరుగు, 2 సంవత్సరాలు తిరుగు, అవసరమైతే నువ్వు పోవాలి తప్ప నీకు అక్కడ పని ఒకటి కూడా కాదు. కాబట్టి ఈ రోజుల్లో అలా ఉంది పరిస్థితి. ఈ రోజుల్లో దేవుడు ప్రశ్న వేస్తే నువ్వు ఇచ్చే సమాధానమే నువ్వు పరలోకవాసివయ్యా ఈ లోకవాసివో అర్థమైపోతుంది. తీర్పు దాకా దేనికి? అర్థమైందండి? ధవళ సింహాసనం తీర్పు దాకా దేనికండి? ఈ లోకంలోనే దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. ధనమా దైవమా అంటే నీ నుండి వచ్చే సమాధానమే నీ స్వాస్థ్యం, నువ్వు పొందుకోబోయే స్థలం. నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తావో అదే నీ స్థానం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ వ్యక్తినైనా ఎత్తి చూపెడితే వారు గొప్పవారై ఉన్నారు, వారు ధనపెచ్చలేదు, ఇంకా ఏ ఆశ వారికి లేదు, ఎటువంటి పిచ్చి వారికి లేదు. వాళ్ళ ఆశ అయినా వారి పిచ్చి అయినా ఒకటే, దేవుడే. దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నదే వారి ఆశ. కాబట్టి అటువంటి వారిని మాత్రమే దేవుడు అలా చూపించాడు పరిశుద్ధ గ్రంథంలో, గుర్తుపెట్టుకోండి. ఆది కారణం నుండి చివరి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే దేవునిని ప్రేమించేవారు, దేవునిని ఆరాధించేవారు, అన్నిటికి మించి దేవునికి విలువనిచ్చేవారు మాత్రమే దేవుడు ఎత్తిపట్టాడు తప్పితే ఆయనకు విలువనివ్వని వారిని, ఈ లోక సంబంధమైన ఆశలు కలిగిన వారిని దేవుడు త్రోసిపుచ్చాడు. చాలామందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ అంత్య దినాల్లో మనకంటూ ఒక ఆలోచన మనం కలిగి జీవించాలి. మొన్నటిదాకా వచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు కట్ చేసి పరేయాలి. మొన్నటిదాకా ఏ ఆలోచన వచ్చింది? దేవుని కంటే ఎక్కువగా నీకు డబ్బు, బంగారం, బలం ఇవి ఏదైనా రావచ్చు ఈ మొన్నటిదాకా దేవుణ్ణి ఎరగనంత వరకు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచన అంతటితో నువ్వేం చేయాలి? కట్ చేసి పరేయాలి. ఇక దేవుని కంటే ఎక్కువ నాకేది కాదు, దేవుని కంటే ఎక్కువ నాకేది కాదు అని నువ్వు తీర్మానం తీసుకోవాలి. తీసుకోకపోతే జాగ్రత్త, పరలోక రాజ్యంలో నీకు స్థానము దొరకదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావో అది నీవు అందుకోకపోగా పరలోకాన్ని కోల్పోతావు. ఈ లోకంలో దేవుని కృపను కోల్పోతావు, ఈ లోకంలో దేవుడిచ్చే రక్షణ కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవునికి విరుద్ధమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తితే జరిగే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు యజమానులు కనబడుతుంది. దేవుడు ఒకటే అంటున్నాడు, ధనమా దైవమా, నీకేం కావాలి? ఎందుకంటే పైకి నోటికి నువ్వు చెప్పే మాట ఒకటే, దేవుడే కావాలి నాకు అని మాట వరుసగా అన్నా, దేవుడు హృదయ అంతరేంద్రియాలను పరిశీలించబడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? హృదయ అంతరేంద్రియాలను పరిశీలిస్తాడు. ఆయన పై రూపాన్నో పై మాటలనో ఆయన చూడడు. అదే సమూయేలు భక్తుడితో అంటాడు, సమూయేలు ప్రవక్తతో, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు అంటాడు దావీదుని ఎన్నుకునే విషయంలో. కాబట్టి జాగ్రత్త. ఈ రోజుల్లో దేవుని రాకడ సమీపించే కొలది ఈ లోకాశల్లో నువ్వు తగ్గిపోవాలి, ఈ లోకాశలు నువ్వు విడిచిపెడతా రావాలి.
జాగ్రత్త. ఆయన రాకడు ఎప్పుడో తెలియదు. ఆయన రాకలో నువ్వు లేవనెత్తబడాలంటే ఈ ఇద్దరి యజమానులకు నువ్వు ఎవరు దాసుడో గుర్తుపెట్టుకో. ముందు నువ్వు ధనానికి దాసుడువా, దైవానికి దాసుడువా? ఎవరి దాసుడవు నువ్వు? నువ్వు ఎవరికి దాసుడవో వారినే సేవిస్తావు నువ్వు. అవునా కదా? ఏమండి? ఎవరికి దాసుడవో వారినే సేవిస్తాం. సపోజ్ మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఎక్కడున్న వాతావరణాన్ని బట్టి ఈ లోకంలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీ కండువను వేసుకుంటారు, ఆ జెండా పట్టుకుంటారు. అట కాదని వేరొక జెండా పట్టుకుని ఈ పార్టీలో కనబడితే ఏమంటారు? అంటాలు ఉండవు. అటనే ఏమండి, ఇద్దరు యజమానులకి ఎవరు దాసుడు కాదు. ఉంటే అటుండు, లేదా ఇటుండు. అంతేగాని మధ్యలో ఉంటే ఎవరు నీకు సహాయము చేయరు. అందుకని ప్రకటన దేవుడు అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నిలువెచ్చని జీవితం మాత్రం వద్దు. ఎందుకంటే నా నోట నుండి వచ్చి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను అంటాడు దేవుడు. కాబట్టి నిలువెచ్చని జీవితం ఎంత ప్రమాదకరమో చూడండి. కాబట్టి ఒక తీర్మానం మనం తీసుకుందాం, నీవు తప్ప నాకేది అక్కర లేదు నాయన అనేది మనస్ఫూర్తిగా మనం చెప్పగలిగి చేయగలిగితే మాత్రం అన్ని ఆశీర్వాదాలు మనకే. ఒక రాజుగారు తన కుమారుని ఎంతో ప్రేమించేవాడంట. అయితే ఆ కుమారుడికి ఒక జబ్బు చేసి అది ఎన్నటికీ తొలగిపోదు. ఇక ఆ కుమారుడు చనిపోతాడు కొన్ని రోజుల్లో. కాబట్టి ఆ రాజుగారికి నమ్మకమైన వారు ఎవరు కనపడలా. తన బంధువుల్లో కావచ్చు, తన పనివారిలో కావచ్చు, ఎవరు కనపడలా. రాజుగారు తన ఆస్తిని ఎవరికి రాస్తారని ఎదురు చూశారు. కానీ ఆ విషయాలు చెప్పకుండానే రాజుగారు ఏం చేశారు? చనిపోయాడు. తన కుమారుడు చనిపోయాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజుగారి యొక్క ఆస్తిని అంతటిని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ బంధువర్గాలు అందరూ వస్తారు. కాబట్టి ఎవరైతే ఈ రాజుగారి అంతస్తుని అన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారో అందుకు తగ్గ అర్హతలు మీకు ఉన్నాయా అని అడిగినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, వారి తగ్గ అర్హతను బట్టి వారు రాజుగారి ఆస్తులు పంచుకోవడం జరిగింది. అయితే రాజుగారి యొక్క కుమారుడు యొక్క ఫోటో ఉండేది అక్కడ. అందరూ అన్నీ తీసుకోకపోగా రాజుగారి యొక్క సామాను కానివ్వండి, ఆస్తులు కానీ పంచుకొని అక్కడ ఉంటారు అందరూ. అయితే ప్రియమైన బిడ్డలారా, రాజుగారి కుమారుడు యొక్క ఫోటో ఉండేది. ఆ ఫోటో ఎవరికి అక్కర్లేదు. మాకొద్దు ఆ ఫోటో, మాకొద్దు ఆ ఫోటో, ఆ ఫోటో తెచ్చుకొని మేమేం చేసుకొని మాకొద్దు అని అంటారు. అప్పుడు ఆ రాజుగారిని కుమారుడిని పెంచిన ఆ ముసలివారి వారి కుటుంబం ఉంటారు అక్కడ. అయ్యా, ఈ బిడ్డను నా చేతుల మీద పెంచాను చిన్నప్పటి నుంచి, కాబట్టి ఈ ఫోటో నేనే తీసుకుంటానయ్యా అన్నప్పుడు, సరే తీసుకున్నప్పుడు ఆ ఫోటో తీసుకొని ఎలాగ అవలించుకున్నప్పుడు ఆ ఫోటో వెనక పేపర్లు ఉంటాయి. ఆ ఫోటో వెనక పేపర్లు ఉంటాయి. ఏంటి అయ్యా ఈ పేపర్లను తీసి చూసినప్పుడు రాజుగారు అందులో రాశాడు, నా రాజరికాన్ని, నా అంతస్తుని, నా పదవిని, నాకున్న సమస్తాన్ని నా కుమారుడి ఫోటో ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే నేను ఇచ్చేస్తున్నాను అని రాస్తుందండి. ఇప్పుడు చెప్పండి, ఆస్తి అంతా ఎవరిదైంది? వాళ్ళ బంధువులదైందా? ఎవరిదైంది? ఆ ఇంట్లో పనిచేసే పనివాడిదైంది. ఎవరిదైంది? ఆ పనివాడే రాజు అయ్యాడు ఇప్పుడు. కాబట్టి నువ్వు దేనికోసం పరిగెత్తున్నావో తెలీదు. రారాజైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు వరిస్తే నీకు కావలసినవన్నీ ఆయన వెంట వస్తాయి. ఆయనే నువ్వు వదిలేసి నువ్వు దేనికోసం పరిగెడితే అక్కడేమీ ఉండదు. జాగ్రత్త.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. యేసు క్రీస్తునందు మనకు సమస్తము ఉన్నాయి. ఆయన అంటాడు కదా, మీకేమి కావాలనో పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకొడి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అంటాడు ప్రభువు. ఎంత గొప్ప మాట అండి. అంటే మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదము వేడితో వస్తాయి చెప్పండి. ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎవరైతే వెతుకుతారో వారికి ఆశీర్వాదాలు వస్తాయి, అంతే. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాం గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, యోసేపు గారు, మోషే గారు, ఈ విధంగా భక్తిపరులైన వారందరినీ చూస్తే వారు మొదట దేవుని మాట విని అబ్రహాం గారు తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుని మాటకు లోబడి ఇస్సాకు తనకు తాను బలవడానికి సిద్ధపడ్డాడు. యోసేపు గారు దేవుని మాట విని ఎన్నో చిత్రహింసలు అనుభవించిన నీతిగా నిలబడ్డాడు. మోషే గారు ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టం లేక దేవుని యొక్క ప్రేమను దేవుని గుర్తెరిగి బానిసలతో తను వెళ్ళి దేవుని పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేశాడు. ఈ విధంగా ఒక్కొక్కరు చెప్పుకుంటా పోతే ఎంతోమంది ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎప్పుడయ్యా అంటే నాకు దేవుడే కావాలి అన్నప్పుడు మాత్రమే. ధనము కావాలి అనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు ఊసు లేదు, వారి మాట లేదు. కాబట్టి జాగ్రత్త. దేవుడు అడుగుతూ ఉన్నాడు నిన్ను, ధనమా దైవమా, నీకేం కావాలి? ధనాన్ని ప్రేమించిన ఆకాను శపితమైపోయాడు, నశించిపోయాడు. అలాగే ధనాన్ని కోరిన గెహజీ కుష్ఠవ్యాధితో తన కుటుంబాన్ని ఎంతో శాపగ్రస్తంగా చేసుకున్నాడు. ధనాన్ని దాచిన అన్నయ్య సపిరాలు అక్కడికక్కడే మరణమైపోయారు. కాబట్టి ధనము సమస్త కీడులకు మూలమని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో నీవు ధనము అని దేవుని మరచి, దేవుని యొక్క వాక్యాన్ని మరచి, దైవ సహవాసాన్ని మరచి నీవు దేవునికి దూరమయ్యే వ్యక్తివిగా ఉన్నావా? శాపగ్రస్తమైన వాటిని సంపాదించుకుని సిద్ధంగా ఉన్నావా? లేదంటే నా దేవుడైనా కావాలని దేవుని కార్యాలకు ప్రాధాన్యతనిచ్చి, దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి, దైవ సన్నిధికి ప్రాధాన్యతనిచ్చి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ముందుకు వెళుతూ శ్రేష్టమైన ఈవులను పొందుకొని శాశ్వతమైన ప్రభువారు చెప్పిన నిత్య నివాసము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించి ఇకనైనా సరే మన బ్రతుకును మార్చుకొని ఎంత దినాల్లో నాకు దేవుడే నా సహాయకుడు, దేవుడే నాకు ఆధారమని ఆయన మీద ఎంతమంది అయితే ఆధారపడతారో వారందరినీ ఆయన సంరక్షించబడి ఉన్నాడు, వారందరినీ ఆయన బలపరచుబడి ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో చూడండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, మీ స్త్రీ వలన మీ స్నేహితులను సంపాదించుకొని అంటున్నాడు. చూడండి, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. నిత్యమైన నివాసాలు వేయండి భూమి మీద ఉన్నాయా? నిత్యమైన నివాసాలు ఉన్నాయండి? ఎప్పటికైనా ఈ భూమికే శాశ్వతం లేదు. దేవుని యొక్క చిత్తములో అట్లా నిలిచిందంతే. ఒకప్పుడు భూమి నీళ్లతో నాశనం అయిపోయింది, ఇప్పుడున్న భూమి అగ్నితో నాశనం కావడానికి సిద్ధంగా ఉందంట. పేతురు భక్తుడు అంటాడు, ఈ భూమి దేనికి ఉందంటే అగ్నితో నాశనం కావడానికి సిద్ధంగా ఉందంట. అందాక దేవుని వాక్కు చేత ఇది భద్రం చేయబడి ఉంది, భద్రంగా ఉంది ఈ భూమి ఇప్పుడంటే దేవుని మాటను బట్టే ఉందంట. ఎందుకు? రేపు ఆయన ఉగ్రదినం ఉంది, భూమి అంతా కాల్చివేయబడింది.
దీనికే శాశ్వతం లేదు. ఇక నిత్యమైన నివాసం ఎక్కడుంది భూమి మీద నీకు? కాబట్టి అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. తిమోతి పత్రికలో మనం చూస్తాం అదే. చూడండి, తిమోతి పత్రిక చదువుకుందాము. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాట ఈ విధంగా మనకు సెలవిస్తున్నారు. పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు, ఓ తిమోతి, ఈ యొక్క దినాలలో సంఘానికి నువ్వు బోధించు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు తిమోతి అంటాడండి. దేవుడు మనకిందుకు ధారాళముగా దయచేసిన సుఖముగా ఉండాలని, సంతోషముగా ఉండాలని, సమాధానంగా ఉండాలని దేవుడు మనకు దయచేసిన వాడు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? కాస్త ఆశీర్వాదము రాగానే, కాస్త ధనము రాగానే అయిన వారు కనబడరు, తల్లిదండ్రులు కనబడరు, కొడుకులకి అన్నలు కనబడరు, తమ్ముళ్ళు కనబడరు, బేదలు కనబడరు. చాలామందికి అహం పెరిగిపోద్ది అన్నమాట. నాకంటే ఎవడులే, నాకంటే ఎక్కువ ఎవడులే, ఇక్కడ నా కుటుంబంలో, నా వీధిలో, నా సంఘంలో, నా సమాజంలో నాకంటే ఎవడులే గొప్ప అని అహం పెరిగిపోయి దేవునికి విరోధులుగా మారిపోతున్నారు అనేకులు. అలా దేవునికి విరోధంగా మారకుండాన్నట్లు తిమోతి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఇది ఈ యొక్క ధనము అస్థిరమైనది, శాశ్వతం కాదని చెప్పు. దేవుడు మీకు సుఖముగా ఉండటానికి, సంతోషముగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని దీవించాడు. కాబట్టి దేవుడు దీవించిన దేవునికి మీరు కృతజ్ఞులై ఉండండి, దేవుని ఆరాధించనని పౌలు భక్తుడు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు సంఘానికి చెప్పమని. కాబట్టి చూడండి, వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవాలని వారికి ఆజ్ఞ. ఎవరండి ఇది దినాల్లో ఈ పనులు చేసేది? తమ ధనంలో ఇతరులకు ఇస్తారండి? అడిగినా ఇస్తే ఒకవేళ వడ్డీలు ఎంత? ఈ రోజుల్లో ధర్మ వడ్డీ ఎంత అండి? మనం అనుకోకూడదు. బయట భయంకరంగా ఉన్నాయి. అదేమంటే అంత పొడుగు వడ్డీ ఇచ్చి ఇది ధర్మ వడ్డీ అంటాడు. ఒకరు నాయన ఈ ధర్మ వడ్డీ, ఇది అన్యాయ వడ్డీ ఎంతో ఏక. ఎందుకు ఈ పాటలన్నీ దేనికి? ఇంత కూడబెట్టం దేనికి? ఏమవడానికి? ఎంత సంపాదించినా అది శాపగ్రస్తమైంది అయితే అది నీ పిల్లలకి శాపమైంది. జాగ్రత్త. నీ కుటుంబానికి శాపంగా మారింది. నువ్వు అనుకుంటున్నావు ఇతరుల నోళ్ళు కొట్టి కూడబెట్టే ప్రతి పైసా అది శాపమే, రక్తపు కూడే. నీ కుటుంబాన్ని దహించే అగ్ని అది ఎప్పటికైనా మండుద్ది. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఏం చేసినా సరే అది నిప్పుల కుంపటి, ఎప్పటికైనా భగ్గును వెలిద్దంతే. కాబట్టి మనము ఎలా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. ఈ జీవము తాత్కాలికమండి. ఈ లోకంలో ఈ ప్రయాణాలు తాత్కాలికం. వాస్తవమైన జీవం ఉన్నది, దాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది పరలోకంలో నువ్వు వేసుకునే నిమిత్తము నువ్వేం చేయాలి అంటే మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి, ఔదార్యం కలిగి అంటే మంచి గుణము, సహాయం చేసే గుణం కలిగి నీ ధనములో
ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇలాంటి వారు చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారండి. ఈ సోషల్ మీడియా అంటూ ఈ సోషల్ మీడియా పుణ్యం అంట ఇలాంటి వాళ్ళు పాపం పేదలకి అన్నాలు పెట్టేవాళ్ళు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళని చక్కగా వారికి ఉన్న యొక్క వేషాన్ని మార్చేవాళ్ళు. ఏమంటే వీలైతే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేవాళ్ళు, జీవనోపాధి నిమిత్తం పనులు చేసుకోవడానికి కొంచెం సంపాదించేవాళ్ళు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులను సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా సంతోషం వేసింది. నిజంగా మనకున్న ఆ అన్యాయపు స్థితి వలన మనము రాబో కాలంలో మంచి పునాది పరలోకంలో మన కొరకు వేసుకోవాలంటే దేనివల్ల సాధ్యమంటే నీ దగ్గర ఉన్న ధనం వల్లే సాధ్యం. అది దేనివల్ల? ఆ ధనం దేవుని పనికి రాకపోతే ఆ ధనం వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదంతే. దానివల్ల నీకు ఉపయోగమే లేదు ఆ ధనం వల్ల. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, ధనమా దైవమా అంటే నాకు దేవుడే కావాలి, నాకున్నది ఏదైనా సరే అది నాకు ప్రభువు ఇచ్చినదే, ఆయన నామం మహిమార్థమై దాన్ని నేను వాడతాను అని మనము జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఇంకా మనకు ధారాళంగా ఇస్తాడంతే, ధారాళంగా ఇస్తాడు. అట కాకుండా ఏమండి బెగబట్టామనుకోండి, బెగబట్టినట్టే ఉండదు. కొంతమంది అంటారు దేవుడు నాకు ఈయన నేను ఎట్టి గొప్ప కార్యాలు చేస్తాను చూడు, నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడు దేవుడు ఎప్పుడో ఇచ్చేవాడు నీకు, అవునా కదా? ఎప్పుడో ఇచ్చేవాడు. కాకపోతే ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి, ఇప్పటి నుంచి ప్రయత్నం చేద్దాం. మన వంతు మనం ఎవరికైనా సహాయము చేద్దాం, మన వంతు మనం స్వార్థ పరిచర్యలో సహాయం చేద్దాం, మన వంతు మనం సంఘములో సహాయం చేద్దాం. ఒకప్పుడు ఏమండి సంఘాల్లో చర్చిల్లో ఏదైనా పని అయితే చాలు వస్తువులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయాడు ఆ దినాల్లో. ఈ దినాల్లో లేరులేండి. ఇస్తా వాళ్ళు ఏం చేశారు, ఇది పలాని సుబ్బయ్య గారి తాలూకు, ఇది పలానా బెంచి పలానోడు జ్ఞాపకార్థము, ఇది పలానోడు పేర్లు రాసేలా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడైతే ఇస్తున్నారు కానీ ప్రియమైన బిడ్డలారా పేర్లు రాయట్లేదులేండి. ఎందుకంటే తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు చేసే ధర్మం అనేది ఏమండి నీ కుడి చేయి తెస్తే ఎడం చేయికి తెలియదు, ఆ విధంగా ఇస్తున్నారు. అలాగనే మన సంఘాల్లో కూడా వాస్తవమైన జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలి, మంచి పునాది వేసుకోవాలంటే మీరాబడిలో మీరు దేవుని సంఘములో అవసరమైన వస్తువులు కావచ్చు, అవసరమైన సహాయం కావచ్చు చేస్తే దేవుడు ఇంకా ఇస్తూ ఉంటాడు. దేవునికి ఇచ్చే గుణం లేకపోతే ఇక అంతే ఉండిద్ది. ఆచాలం ఎట్లా ఉండేదండి? ఆచాలం ఎవడు దాన్ని తవ్వకపోతే ఏమైంది? ఆ నీళ్ళు పురుగులు బట్టి అంతే ఉంటాయి. కానీ ఆ చలం తవ్వుతూ ఉంటే ఏమైంది? చెలుగుతూ ఉంటే మంచినీరు పైకి వస్తూ ఉంటుంది. అంటే చలం చెలిగా కొద్ది ఏమైద్ది? మీకు తెలిసే చలం అంటే వాగుల్లో మంచిలో కుంటల్లో కాస్త ప్రత్యేక నీరు కోసం మనం వస్తుంది వాగుల్లో ఏదైనా దాహం అయినప్పుడు. ఎందుకంటే పారే నీళ్ళు తాగడం కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకని పక్కన వాళ్ళు ఏం చేస్తారు, చల చెబుతారు, చివినప్పుడు అవి మంచి లోసే తాగుతారు. అదే అట్ట ఉంచితే అది పాడైపోతుంది. అదేవిధంగా మనం కూడా దేవుని పనికి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటే మన వంతులో మనం ఉపయోగపడ్డా ఆరోగ్యం ఆయుష్ వచ్చింది, మనకున్న సొమ్మును వినియోగించినా ఇంకా గొప్ప రాబడి వచ్చింది. ఈ విధంగా మనం ఎలాగ ఉపయోగపడతామో అలాగనే మనం దీవించగలుగుతాం. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలు చేయవారు, సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవాలని ఆజ్ఞాపించు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త. మనకున్న వస్తువు ఏదైనా సొత్తు ఏదైనా మనమైన దేవునికి మనం వినియోగించినప్పుడు దేవుడు మనల్ని దీవించేవారే ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా తన దగ్గర ఉన్నటువంటి జీవనమంతా ఆమె వేసిందంట. ఏం వేసింది? సొమ్ము అంటలా ప్రభువారు, జీవనం. ఇంకా ఆమె అవి తప్ప ఏమీ లేవు.
దేవుడు అది చూస్తాడు. ఎంతగా నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడ్డావని దేవుడు చూస్తాడు అంతే. ఎంతగా దేవుని కొరకు నువ్వు వాడబడాలని ఆశపడుతున్నావు అది చూస్తాడు దేవుడు అంతే. ఎంతగా నీకున్న సొత్తును దేవుడికి ఉపయోగిస్తామని అది చూస్తాడు దేవుడు అంతే. చూసేవాడే ఉన్నాడు ఆయన అంతే. నువ్వు ఇచ్చేది చూసేవాడే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఎవరైనా బయటపడేది ఎక్కడంటే ఎక్కడ? ధనం దగ్గరే. ఎక్కడండి? దాంతో పని లేనంత వరకు ఇలా మాటలు చూడాలి, కోటలు దాడుతూ ఉంటాయి, కోటలు దాడిపోతూ ఉంటాయి. తేనె కూడా ఉండదు అంత తీయగా ఈ మాటలు ఉన్న తీపితనం. అదే ధనం దగ్గరకు రాగానే ఏమైంది? ఆ మాటలు ఉండవు, ఆ కోటలు ఉండవు. ఎవడికి వాడే ఏమన్నా తీరే అంతే. ధనం అంత మహా చెడ్డది. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. దేవునిని యందు విశ్వాసం ఉంచిన మనము ఆ ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. మన ఆశలను అదుపు చేసుకుంటూ దేవుని చిత్తమే తెలుసుకుంటూ దేవుని కొరకై మనకున్నదాన్ని వినియోగిస్తే తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలాగున మనము మన దేవుడు మనకిచ్చిన సొత్తును దేవుని పనిలో వాడబడి బహుగా అభివృద్ధి ఆశీర్వాదం పొంది వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి సర్వోన్నతుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా నాయనా నీ కృపాక్షం మాకు తోడుగా ఉంచి నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, సమయమున మీరు మాతో మాట్లాడిన వారే ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులై ఉండడని నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు. నిజమే తండ్రి, ఈ లోకానికి నీకు మేము నాయన దాసులుగా ఉండలేము. కాబట్టి నాయన నేను ఆరాధించువారు ఎవరు నా తండ్రి వారిని మీరు గుర్తిరిగి ఉన్నారు. కాబట్టి ప్రభువా నాయన ఇదిగో తండ్రి సహాయము దయచేయండి అయ్యా, కృప చూపండి, సంరక్షించండి, బలపరచండి అయ్యా. లోకములో నుండి ప్రత్యేకపరిచిన వారిని నాయన మీరు దీవించండి. లోకములను ప్రత్యేకపరిచిన వారికి మీరు కావాలి బలం ఇవ్వండి. లోకములను ప్రత్యేకపరిచిన వారిని ప్రభువానైనా నీ కృపలో నా తండ్రి భద్రపరచండి. కావలసిన దేవునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభువా అలాగనే నాయన మేము నా తండ్రి ప్రభువా మాకు కలిగి ఉన్న దాన్ని బట్టి నా తండ్రి నీ నామాన్ని ఘనపరిచి ధన్యతను దయచేయండి. ఆనాడు ప్రభువా పేద విధవరాలు ప్రభువా తనకున్న దాంతో నీ నామాన్ని ఘనపరిచింది అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు చిన్నవారు ప్రభా తమకున్నటువంటి 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలతో నిన్ను గణపరిచారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగన వారికి ఉన్నది నాయన అయ్యో ఎవరి దగ్గర ఆహారం లేదే, మా దగ్గరే ఉంది, ఇది మేము యేసు ప్రభు వారికి ఇస్తే మాకు తినడానికి ఉండదని ఆ బిడ్డలు ఆలోచించలేదు. కానీ మేము కలిగి ఉన్నది ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడో అది చేస్తాడని పిల్లలు విశ్వాసంతో ఏ విధంగా అయితే ప్రభువా నాయన నీ చేతులకు అప్పచెప్పి ఉన్నారో నాయన అలాగ మేము కూడా నా తండ్రి ప్రభువా మా యొక్క జీవితాలు మాకున్న సమస్తం నాయన నీ నామానికి మహిమకరంగా జీవించు భాగ్యము దయచేయండి. నీ నామానికి మహిమకరంగా నాయన నడుచుకునే కృపణ దయచేయండి. నీ నామానికి మహిమకరంగా నా తండ్రి మా దగ్గర ఉన్నది నాయన వాడే కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఇలాగ నా ప్రభువా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, తగు జ్ఞానం ఇచ్చి నీ ఆత్మతింపి నడిపించండి, సహాయము దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైంది ఏది లేకుండా చేయండి అయ్యా. నీ చిత్తానుసారమైంది మీరు మాకు అనుగ్రహించండి, నీకు ఇష్టమైన మాలో ఉంచండి, నీ చిత్తానుసారం నడుచుకునే కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమా యెహోవాను సన్నుతించము అని నా తండ్రి దావీదు కీర్తనకారుడు పలికిన రీతిగా నా తండ్రి నాయన అయ్యా మేమందరం నా తండ్రి నీ నామాన్ని సన్నుతించినట్లుగా నీ నామాన్ని ఘనపరిచినట్లుగా నా తండ్రి అది జీవించు భాగ్యము దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. ఇలాగ నా ప్రభువా నీ యొక్క సన్నిధిలో నా తండ్రి ఎవరైతే నాయన దుఃఖముతో వేదనతో నాయన సమస్యలతో వచ్చినారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి వేదన, ప్రతి దుఃఖాన్ని కొట్టివేసి కావలసిన సమాధానము దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. నీకు సహాయం వచ్చేవాడ నేనే అన్నారు కనుక నా తండ్రి ఇదిగో ప్రభువా నీ బిడ్డలకి సహాయం గురించి మీరు నడిపించి బలపరచండి ప్రభా, దీవించండి. ఇదిగో ప్రభా కావాలి ప్రతి ఏమైనా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. నీ సన్నిధి సహాయం చేరవచ్చిన మా అందరికి తోడుగా నడిపించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన